హాయ్ హలో. కేవలం 21 రోజుల్లోనే ఇంగ్లీష్ అనేది మీరు నేర్చుకోండి. సమ్మర్ స్పెషల్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. మనం ఆల్రెడీ ఆన్‌లైన్ క్లాసులనేవి స్టార్ట్ చేసాం. కానీ చాలామంది మనీ ప్రాబ్లమ్ వల్ల జాయిన్ అవ్వలేదు. బట్ మీ అందరి కోసం ఫ్రీగా ఒక 21 వీడియోస్‌తో ఒక కోర్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది సమ్మర్ టైమ్ కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదే మీకు మంచి సమయం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. వీడియో ప్రతీది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు మనీ ఖర్చు చేసి స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్‌కి వెళ్ళటం కంటే, ఈ 21 వీడియోస్ అనేది మీరు క్లియర్‌గా నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ అనేది మీరు తప్పనిసరిగా మాట్లాడగలరు. సో, ఈ 21 వీడియోస్‌లో మనం ఏం నేర్చుకుంటాం అనేది నేనిక్కడ మీకు కొన్ని టాపిక్స్ అనేది నేనిక్కడ మీకు పెడుతున్నా చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, పర్సన్స్, వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, టెన్సెస్, వాంట్ ఎవ్రీథింగ్ ప్రతీదీ మనం నేర్చుకుంటాం. మాక్సిమం గ్రామర్ అంతా ఈ యొక్క 21 డేస్‌లో మనం కంప్లీట్ చేస్తాం. సో, ఇది డే 1 వీడియో. ఈరోజు మనం తెలుసుకుందాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ పర్సన్స్. సో, ముందుగా మనం ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందుగా పర్సన్స్ అనేవి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సెంటెన్స్ అనేది పర్సన్స్ తోటే స్టార్ట్ అవుతుంది. వాటిని ఇక్కడ మీరు చూడండి ఐ, వి, యు వీటన్నిటిని పర్సన్స్ అంటారు. ఇంగ్లీష్‌లో ప్రత్యేకంగా 3 పర్సన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఐ, వి. ఐ అంటే సింగులర్ ఒక్కడే, వి అంటే ప్లూరల్ అంటే ఒకరికంటే ఎక్కువ. ఐ అంటే నేనని, వి అంటే మనమని సెకండ్ పర్సన్. యు అంటే మీరు అని, నెక్స్ట్ ప్లూరల్ వచ్చేసి యు అంటే మీరు అని. సో, అదేవిధంగా థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్. ఆమె, అతను, అది. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. సారీ. థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్. హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. దెన్ ప్లూరల్ వచ్చేసి దే. దే అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అని చెప్పేసి. సో, ఇవి 7 మీరు క్లియర్‌గా నేర్చుకోండి. ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే నువ్వు లేదా మీరు, హీ అంటే అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వాళ్ళు. ఇవి పర్సన్స్. వీటిని మీరు ఒక పేపర్ మీద గాని, ఒక బుక్ మీద గాని రాసుకోండి. సో, పర్సన్స్ అనేవి మీకొచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటో తెలుసుకుందాం. సో, బిఫోర్ గోయింగ్ టు థాట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని మన బుక్కు పీడీఎఫ్ బుక్ అనేది ఇప్పుడు ప్రైస్ తగ్గించి 99కి మాత్రమే ఇస్తున్నాం. మీకు బుక్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు బుక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో, ఈ క్లాసెస్ అనేది నేను ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు డే 2 కావాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. డే 2 అని. నేను తొందరలో డే 2 అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను. నాకు ఎక్కువ కామెంట్స్ వస్తే అంత తొందరగా నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మీరు కామెంట్స్ పెట్టకపోతే నేను కూడా వీడియో అనేది చాలా చాలా లేట్‌గా చేయటం జరుగుతుంది. సో, ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే, భాషా భాగములు. అంటే ఏదైనా సెంటెన్స్‌ని క్రియేట్ చేయాలంటే ముందుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనం తెలుసుకోవాలి. సో, సెంటెన్సెస్ అనేది బోలెడు పదాలతో సెంటెన్సెస్ అనేది చాలా పదాలతో ఉంటుంది. దాంట్లో ఏమేం పదాలు ఏంటనేది మనకు తెలుసుకోవాలి. సో, ఇక్కడ చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రత్యేకంగా 8 రకాలుగా ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో, ఇవన్నీ చూసి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోకండి. ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో నేను ఒక రెండో, మూడో మీకు చెప్తాను. అవి మాత్రం మీరు నేర్చుకోండి. అవేంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, ప్రిపోజిషన్స్. ఈ 4 మాత్రమే మీరు నేర్చుకుంటే సరిపోతుంది. మిగిలినయన్నీ మీరు పట్టి పట్టాల్సిన అవసరం లేదు. మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్చుకోండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే నౌన్. నౌన్ అంటే ఏమీ లేదు. చాలా సింపుల్. పేరు గుర్తుపెట్టుకోండి. నౌన్ అంటే పేరు. ఏదైనా వ్యక్తి యొక్క పేరు గాని, స్థలం యొక్క పేరు గాని, ఊరు యొక్క పేరు గాని, దేనినైనా సరే పేరును మనం నౌన్ అని చెప్పేసి అంటాం. సో, ఇక్కడ చూడండి రత్న, ప్రియ, రాజు, ప్రసాద్, రాజమండ్రి, యానిమల్స్, బుక్, బ్రదర్, టీచర్ అండ్ విలేజ్, గోల్డ్, వాటర్, సిల్వర్, హ్యాపీనెస్, యాంగ్రీ ఇవన్నీ కూడా నౌన్స్. సో, ఏదైతే ఒక పేరుని మనం అంటామో, ఆ పేరుని నౌన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే ఏంటంటే, నౌన్‌కి బదులుగా వాడే పదాన్ని ప్రొనౌన్ అంటాం. ప్రొనౌన్స్ అంటే ఏమీ లేదు. చాలా సింపుల్. మనం ఇందాక ఏదైతే పర్సన్స్ నేర్చుకున్నామో 7 రకాలుగా, ఆ 7 పర్సన్స్‌నే ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. రాజు ఈజ్ ఏ టీచర్. రాజు అనేవాడు టీచర్. హీ టీచర్స్ ఇంగ్లీష్.
అతను ఇంగ్లీష్ టీచ్ చేస్తాడు. సో, ఇక్కడ చూడండి రాజు ఈజ్ ఏ టీచర్. రాజు టీచర్స్ ఇంగ్లీష్. రాజు ఈజ్ వెరీ గుడ్ బాయ్. సో, ఈ విధంగా చూసుకుంటే మనం రాజు, 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 రాజు అని 10 సార్లు మన సెంటెన్సెస్‌లో రాయలేం. సో, రాజుకి బదులుగా మనం హీ అనేది వాడాం. హీ అంటే అతనని చెప్పేసి. సో, ఏదైతే హీ ఉందో దానినే మనం ప్రొనౌన్ అని చెప్పేసి అంటాం. ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. సో, నౌన్ అంటే అర్థమైంది పేరు. ప్రొనౌన్ అంటే నౌన్‌కు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు. అవే పర్సన్స్ అది కూడా అర్థమైంది. నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని మనం చేసే ప్రతి పని కూడా వర్బే. సో, ఇక్కడ చూడండి రత్న టీచర్స్ ఇంగ్లీష్. రత్న ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాడు. అంటే టీచింగ్ చేయటం అనేది ఒక పని. దీంట్లో టీచ్ అనే పదం వర్బ్. సో, అలాగే ఐ రైట్ లెటర్స్. నేను ఉత్తరాలు రాస్తాను. రైట్ అంటే రాయటం. రాయటం అనేది ఇక్కడ వర్బ్. అది ఒక పని కాబట్టి. దే ప్లే క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ప్లే అంటే ఆడటం. సో, ఇక్కడ ఆడటం అనేది ఒక పని కాబట్టి ప్లేని వర్బ్ కింద మనం చెప్తాం. అలాగే వర్బ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ప్రెజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపుల్. వీటినే వి1, వి2, వి3 అంటారు. సో, ఇక్కడ చూడండి ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. సో, అలాగే గో, వెంట్, గాన్. సో, ఈ విధంగా వర్బ్‌కి 3 రూపాలనేవి ఉంటాయి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు ఆన్సర్ అనేది చేస్తాను. సో, యాడ్జెక్టివ్ ఇదంత ఇంపార్టెంట్ కాదు. బట్ నేర్చుకోండి. యాడ్జెక్టివ్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క అర్థాన్ని ఎక్కువ చేసి చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రియా ఈజ్ ఏ గర్ల్. ప్రియా అనేది ఒక అమ్మాయి. సో, ప్రియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ప్రియా అనే అమ్మాయి చాలా అందమైన అమ్మాయి అని చెప్పేసి. సో, ప్రియా యొక్క గుణాన్ని మనం తెలుగులో ఏదైతే గుణం అంటామో ఆ గుణాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని యాడ్జెక్టివ్ అంటాం. సో, అలాగే యాడ్వర్బ్ చూద్దాం. యాడ్వర్బ్ అంటే ఇక్కడ చూడండి మీకు పేర్లోనే ఉంది. వెర్బ్‌కి ఒక పదాన్ని మనం యాడ్ చేస్తాం. దాని ద్వారా దాని యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. సో, ఇక్కడ చూడండి రాజు వాక్స్ స్లోలీ. రాజు చాలా స్లోగా నడుస్తున్నాడు. ఫస్ట్ మామూలుగా సెంటెన్స్ చూస్తే రాజు వాక్స్ అంటే రాజు నడుస్తున్నాడు. సో, ఎలా నడుస్తున్నాడు? స్లోలీ. స్లోలీ అనే పదం మనం యాడ్ చేసాం. ఎక్కడ? వెర్బ్‌కి. వాక్ అనే వెర్బ్‌కి స్లోలీ అనే పదాన్ని యాడ్ చేసాం కాబట్టి స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఏం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి 2 అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ ఒకసారి మీరు చూడండి సరిపోతుంది. సో, నెక్స్ట్ ప్రిపోజిషన్స్. ఇవి ఇంపార్టెంట్. ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ ఒకసారి మీరు చూడండి. సో, ఇది నౌన్ లేదా ప్రొనౌన్‌కి మరియు వాక్యంలో ఉన్న ఇతర పదాలకి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూడండి ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది టేబుల్ పైన ఉంది. అంటే ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ తీసేసి చూద్దాం. ద బుక్ ఈజ్ ద టేబుల్. ఆ బుక్కే టేబుల్ అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే మనం ఆన్ అనేది పెట్టామో ఆన్ అంటే పైన. సో, దాని యొక్క అర్థం అనేది మారిపోయింది. బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. బుక్ అనేది టేబుల్ పైన ఉంది. సో, ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి చాలానే ఉంటాయి. మీకు ప్రిపోజిషన్స్ కూడా కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఒక ఫుల్ వీడియో అనేది నేను చేశాను. ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఏం లేదు. 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను కలపడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవైపు కాలువ ఉంది. ఒకవైపు ఇంకొక కాలువ ఉంది. ఆ రెండిటిని దాటాలంటే మనకేం కావాలి? బ్రిడ్జ్ అనేది కావాలి. సో, దీనిని ఒక బ్రిడ్జ్ కింద మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ చూడండి ప్రియా అండ్ రాణి ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ప్రియా అనేది ఒక సెంటెన్స్. రాణి అనేది ఒక సెంటెన్స్. సో, ఇక్కడ ఈ రెండిటిని ఏం కలిపిందంటే అండ్ అంటే మరియు ఇది కలిపింది. ప్రియా అండ్ రాణి ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే హీ ఈజ్ పూర్. అతను చాలా పూర్. బట్ హీ ఈజ్ ఆనెస్ట్. అతను చాలా నిజాయితీపరుడు. సో, ఇక్కడ హీ ఈజ్ పూర్ అనేది ఒక సెంటెన్స్. హీ ఈజ్ ఆనెస్ట్ అనేది ఒక సెంటెన్స్. ఇక్కడ బట్ మరియు అనేది ఏదైతే ఉందో అది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేసింది. సో, లాస్ట్ వచ్చేసి ఇంటర్జెక్షన్. అంటే మనసులో కలుగు ఒక ఆకస్మికమైన గంభీరమైన భావాలని తెలియజేస్తుంది. అంటే ఫీలింగ్స్ అనమాట. సడన్ ఫీలింగ్స్. సో, ఇక్కడ చూడండి హో వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. మనం హో అంటాం కదా దానిని ఇంటర్జెక్షన్ అంట. అలాగే వావ్ దట్స్ అమేజింగ్ అంటాం సార్. ఇక్కడ వావ్ అనేది ఇంటర్జెక్షన్. హో, ఓప్స్, అలాస్, ఆసమ్, హే, బాయ్, ఔచ్, వావ్. సో, ఈ విధంగా చాలా పదాలు మన యొక్క ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఇంటర్జెక్షన్స్ అని చెప్పేసి అంటారు. సో, ఇక్కడితో డే 1 వీడియో అనేది పూర్తయింది. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్రతి ఒక్క డౌట్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియో తొందరగా కావాలనుకుంటే డే 2 అని కమెంట్ చేయండి. నేను రెండో వీడియో కూడా అతి త్వరలో రిలీజ్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ విధంగా మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంగ్లీష్ అనేది నేర్చుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.